మన ఆర్కే ఎలక్ట్రానిక్స్ ఈ న్యూ ప్రాజెక్ట్ అయితే రావడం జరిగింది. ప్రాజెక్ట్ ఏంటంటే ఇది ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్. ఇది రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో ప్రతి కళ్యాణ మండపానికి ఒక చిన్న కళ్యాణ మండపం, అలాగే పెద్ద కళ్యాణ మండపం వీళ్ళు కట్టుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ప్రతి రూమ్కి వైఫై రావాలని చెప్పేసి మనం అడగడం జరిగింది. ఇది అన్నవరం దగ్గరలో, అన్నవరం కొండ కిందనే ఉంటుంది ప్రాజెక్ట్. అయితే దీనికి మనకు కావాల్సిన విధంగా ఇప్పుడు ఈ ఫంక్షన్ హాల్లో మనకు సెంటర్ పాయింట్లో మనం యాక్సెస్ పాయింట్ పెట్టుకొని మన ఈ రూమ్ మొత్తం, అంటే ఈ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో మొత్తం అంతా మనకు వైఫై వచ్చే విధంగా, దీంతో పాటుగా పైన రూమ్స్ కూడా ఉన్నాయి, ఆ రూమ్స్ కూడా వైఫై వచ్చేలా మనం ప్లాన్ చేయాలి. ఇంకా మనం చూద్దామండి. ఇక్కడ చిన్న ఫంక్షన్ హాల్ కూడా ఒకటి ఉంది. చిన్న ఫంక్షన్ హాల్ కూడా మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్లో భాగంగా ఇక్కడ దీనికి కూడా వైఫై వచ్చేలా ప్లాన్ చేయాలి. దాంతోపాటుగా మనకి ఇక్కడ ఫోటో షూట్ జరిగేటప్పుడు కానీ, ఫోటో కెమెరామ్యాన్స్ ఎవరైనా సరే ఉన్నప్పుడు కానీ వాళ్ళకి నెట్ ప్రొవైడ్ చేసే విధంగా ఇక్కడ మన కేబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కేబుల్స్ అనేవి ఈ ప్రతి కేబుల్ యాక్సెస్ పాయింట్కి, అలాగే మనకి ఫోటో కెమెరామ్యాన్స్కి ఎవరైనా నెట్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి ఈ చిన్న మండపం దగ్గర కూడా మనం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి దగ్గర మన కేబుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. రండి ఇంకా చూద్దాం. ఇది మనకి మెయిన్ ఫంక్షన్ హాల్ వస్తుంది. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్లో మనం అయితే యాక్సెస్ పాయింట్ పెట్టడం జరుగుతుంది. ఇది రోటర్లాగా పనిచేసే ఒక యాక్సెస్ పాయింట్ అనమాట. ఎక్కువ రేంజ్ రావడానికి యాక్సెస్ పాయింట్లో వాడుతుంటాం కమర్షియల్ పర్పస్. ఇది సెంటర్ పాయింట్లో వస్తుంది. పైన ఎక్కడైతే వైర్ ఉందో ఆ వైర్ దగ్గర వస్తుంది. ఈ ఫంక్షన్ హాల్లో కూడా మనం ఏదైనా మనకి ఫోటోగ్రాఫర్లు కానీ, లేకపోతే వీడియోగ్రాఫర్లు కానీ వాళ్ళకి సడన్గా మనకి లైవ్ ఇవ్వాలనుకున్న పాయింట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. దీని నుంచి మనకి నెట్వర్క్ స్విచ్ పెట్టుకొని ఆటోమేటిక్గా మనం ఏదైనా నెట్ కావాలనుకున్నప్పుడు ల్యాన్ ద్వారా మనం ఇంటర్నెట్ ద్వారా మనం తీసుకోవచ్చు. అలాగే ఏవైతే పైన ఇంకా రూమ్స్ ఉన్నాయి, ప్రతి రూమ్కి వైఫై వచ్చే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము. దాంతోపాటుగా ఈ ఫంక్షన్ హాల్లో ఖచ్చితంగా సెంటర్ ప్లేస్లో ఒక వైఫై అయితే మనం అరేంజ్ చేయాలి. అది యాక్సెస్ పాయింట్ వస్తుంది అక్కడ. ఆ యాక్సెస్ పాయింట్ అన్నది ఎలా వస్తుంది అన్నది అది కూడా మీకు చూపిస్తాను రండి. గైస్, మీకు చెప్పాను కదా, ఇక్కడ ఒక యాక్సెస్ పాయింట్ వస్తుంది. ఇవి కంటిన్యూ మనకి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రతి రూమ్కి వైఫై వెళ్ళే విధంగా మనం ప్లాన్ చేయాలి. ఇక్కడ పెట్టే యాక్సెస్ పాయింట్ అనేది ఇటు 4 రూములకి, అలాగే అటు సైడ్ కూడా 4 రూములకి మనకి కవర్ చేయడం జరుగుతుంది. అలా ప్రతి 4 రూములకి గ్యాప్ ఇచ్చుకుంటూ యాక్సెస్ పాయింట్స్ అనేవి మనం పెట్టుకుంటాం. రండి చూపిస్తాను మీకు. ఇది సెకండ్ పాయింట్ వస్తుంది. ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే అటు సైడ్ 2 రూములకి, ఇటు సైడ్ 2 రూములకి, అలాగే ఆపోజిట్లో ఉన్న 4 రూములకి, మొత్తం 8 రూములకి యాక్సెస్ పాయింట్ అనేది సరిపోతుంది. దీంతో పాటుగా ముందు కూడా ఇంకో యాక్సెస్ పాయింట్ వస్తుంది. టోటల్గా ఈ ఫ్లోర్కి 3 యాక్సెస్ పాయింట్లు వస్తున్నాయి. ఆ చివరి కూడా ఇంకో యాక్సెస్ పాయింట్ వచ్చే అవకాశం ఉంది. ఈ 3 యాక్సెస్ పాయింట్లు, దాంతోపాటుగా పై ఫ్లోర్కి వెళ్ళే యాక్సెస్ పాయింట్లకు వచ్చేవి కూడా టోటల్గా మొత్తం పైనుంచి వచ్చేవి ప్లస్ ఈ ఫ్లోర్లో ఉండేవి టోటల్గా ఈ బాక్స్ దగ్గరికి వస్తాయి. ఈ బాక్స్ దగ్గర నుంచి కింద వేరే మెయిన్ బాక్స్ ఉంటుంది. మెయిన్ బాక్స్ ర్యాక్ ఉంటుంది. ఆ ర్యాక్ దగ్గరికి అనేది మొత్తం టోటల్గా మొత్తం అన్ని పాయింట్స్ మనం పంపించడం జరుగుతుంది. ఈ ర్యాక్ దగ్గర అనేది మనం ఒక స్విచ్ పెట్టుకొని ఆ స్విచ్ నుంచి ప్రతి ఒక్క యాక్సెస్ పాయింట్కి డివైడ్ అయ్యేలా మనం ప్లాన్ చేసుకుంటున్నాము. అయితే మనకి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ప్రతి రూమ్కి, అలాగే ఫంక్షన్ హాల్కి, ప్రతి దానికి మనం వైర్ అయితే లాక్కోవడం జరిగింది. వైరింగ్ అయితే అయిపోయింది మొత్తం. ఇది యాక్సెస్ పాయింట్ వేసిన తర్వాత ప్రతి వర్క్ అయిన తర్వాత ఖచ్చితంగా పార్ట్ 1 అనేది మీకు రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆర్కే ఎలక్ట్రానిక్స్. థ్యాంక్ యూ ఆల్.